అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే విదేశీ నిపుణులకు H-1B వీసా అత్యంత కీలకమైనది. ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, టెక్ నిపుణులు ఈ వీసాపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై అదనంగా $100,000 ఫీజు విధించింది. భారత కరెన్సీలో ఇది సుమారు 85 లక్షల రూపాయలకు సమానం. ఈ నిర్ణయం టెక్ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ట్రంప్ ప్రభుత్వం వాదన ప్రకారం అమెరికా ఉద్యోగాలను కాపాడేందుకు, స్థానికులకు అవకాశాలు పెంచేందుకు ఈ చర్య అవసరమని పేర్కొంది. విదేశీ ఉద్యోగులను అధికంగా నియమిస్తున్న కంపెనీలను నియంత్రించడమే లక్ష్యమని తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు రాష్ట్రాలు, వ్యాపార సంస్థలు కోర్టులో సవాలు చేశాయి. అధ్యక్షుడికి కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇంత భారీ ఆర్థిక భారం విధించే అధికారం లేదని వాదించాయి. ఈ కేసును విచారించిన ఫెడరల్ కోర్టు కీలక తీర్పిచ్చింది. $1,00,000 ఫీజు అనేది సాధారణ పరిపాలనా ఫీజు కాదని, అది ఒక కొత్త పన్ను లాంటిదేనని కోర్టు పేర్కొంది. అలాంటి పన్ను విధించే అధికారం కేవలం కాంగ్రెస్కే ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ట్రంప్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఈ తీర్పుతో అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది భారతీయులకు ఊరట లభించింది. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే నిపుణులకు ఇది శుభవార్తగా మారింది. భారీ ఫీజు భారం లేకుండా కంపెనీలో విదేశీ నిపుణులను నియమించుకునే అవకాశం మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసేలా కనిపించడం లేదు. ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అమెరికా మీడియా పేర్కొంటుంది. దీంతో H-1B అంశం అమెరికా రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది.